మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడే సత్యమైన వాడు, మిగిలిన దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, ఇది అనేది కరెక్టా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి, వాళ్ళకి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ ఎదుటి వారి మతాన్ని, దేవుణ్ణి తిట్టే హక్కు అనేది లేదు. కానీ ఎందుకని ఇలా, ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారంటారు? ఓకే, ఒకటమ్మా, మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం కూడా ఉంది, లేకపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తే చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడం జరిగింది. యేసుప్రభు ఎప్పుడు కూడా వారి మతాలకు సంబంధించిన దేవులను గురించి మీరు మాట్లాడండి అని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నా సువార్తను గురించి, అంటే నా మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ప్రకటించండి. ఈ నా సిలువను గూర్చి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు అని యేసుప్రభు చెప్పాడు. అయితే కొంత మట్టుకు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలినటువంటి విశ్వాసాల జోలికి వెళ్ళి అలా వారిని కోపానికి రేకెత్తించి అలా కొంత మట్టుకు దుర్వినియోగం జరుగుతున్న మాట కొంత మట్టుకు వాస్తవం. కానీ అన్ని చోట్ల అలా జరగట్లేదు. మరి అలా చేస్తున్న వాళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ అనాలా, నాన్ క్రిస్టియన్స్ అనాలా? వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే అవగాహన రాహిత్యం. క్రిస్టియన్సే, బట్ అవగాహన రాహిత్యం. వాళ్ళ మీద నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతాను. అంటే మొన్న నాకు మంత్స్ అని గుర్తులేదు, ఒక పాపకి క్యాన్సర్ అయితే పాపం ఒక చర్చ్ లో నేను తగ్గిస్తానని చెప్పి నూనె రాస్తూ ఒక 30 days వరకు గడిపేస్తే ఆ పాప చనిపోయిందండి. అసలు ఇది ఎంత దారుణం! అలా కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారంట? నూనె రాచి ప్రార్థన చేస్తాను క్యాన్సర్ పోతుంది అన్నప్పుడు అని అన్నప్పుడు అక్కడికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాన్ని నమ్మి ఉన్నారు అంటే వీళ్ళని ఏమనాలి? ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు చూడండి, ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు. అమాయకులు. ఎలాగైతే భూత వైద్యులు ఉన్నారో, తాయితులు కట్టేవాళ్ళు, అంతరాలు వేసేవాళ్ళు, ఏళ్ల సందు నెలల సందు అని పిల్లలకి బాలగ్రహాన్ని అంతరాలు వేసేవాళ్ళు ఉన్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళే బైబుల్ పట్టుకొని కొబ్బరి నూనె పట్టుకున్నారు. ఇక్కడ తాయితులు అంతరాలు పట్టుకుంటారు, ఇక్కడ వచ్చి కొబ్బరి నూనె పట్టుకున్నారు. అంతే తేడా, అంతే తేడా. ఈ ప్రేయర్ ఆయిల్ అని, ఏసు రక్తం బాటిల్స్ అని, ప్రేయర్ ఆయిల్ రుద్దుతామని అంటున్నారు కదా. హైందవులు ఎలాగైతే భూత వైద్యులు అంటారో వీళ్ళని కూడా భూత వైద్యులే. ఎప్పటి నుంచో ఈ ఏసు రక్తం బాటిల్ కొనకండి, ఇది వ్యాపారము, ఇది ఫేక్ అని నాకు 2 ఛానల్స్ ఉన్నాయమ్మా. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఒక ఛానల్. రెండో ఛానల్ జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్, యేసు ప్రభువే అన్నిటికీ పరిష్కారం అని. దీంట్లో వాక్యం చెబితే నేను బైబిల్ ఏం చెప్తుందని, దీంట్లో ఎవడు క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేస్తున్నాడు, ఎవడు మోసం చేస్తున్నాడు అన్నది వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ చెప్తాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, మీకు టైటిల్ అర్థమైందా? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, వీళ్ళు పాస్టర్స్ కాదు, ఇది చర్చ్ కాదు, ఇది క్రైస్తవ్యం కాదు అని కల్వ టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి ఈ టచ్ అని పడగొట్టే వాళ్ళు, ఈ ప్రేయర్ ఆయిల్ అమ్మేవాళ్ళు, ఖర్చీఫులు అమ్మేవాళ్ళు, ప్రేయర్ మ్యాట్లు అమ్మేవాళ్ళు, పెన్నులు అమ్మేవాళ్ళు, అట్టలు అమ్మేవాళ్ళు, ఈ స్వస్థతల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళందరినీ గురించి నా 2వ ఛానల్లో వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్లో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానమ్మా. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టించుకున్నాను, లక్షలు డబ్బు పోగొట్టుకున్నాను. చిన్న విషయం కాదు కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు లేండి, ఎప్పటి నుంచో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను, లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు. కాబట్టి ఏంటంటే నా బైబుల్ అబ్యూజ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఏం చేస్తాను, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని, అందులో బైబిల్ ఏం చెప్తుంది అని చెప్తాను. సత్యాన్ని ఒకవైపు బోధిస్తాను, ఏది సత్యం కాదో ఇంకోవైపు ఫైటింగ్ చేస్తాను. ఎప్పటి నుంచో చేస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఫైటింగ్ చేస్తున్నారు.